అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఎలక్షన్‌కి ఒకే ఒక్క రోజు ఒక సంచలన సర్వే వచ్చింది. ఏపీ కనెక్ట్. ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌కి అందరూ వెళ్ళిపోయారు. ఓటింగ్ జరగాల్సుంది. 24 గంటల టైం మాత్రమే ఉంది. ఈ ఎలక్షన్‌కి ఒక్కరోజు ముందు వచ్చిన ఈ సర్వే నిజంగా ఆంధ్రప్రదేశ్‌ని షేక్ చేస్తుంది. ఏపీ ప్రజలని ఎవరు ఎటువైపు ఉన్నారు, వాళ్ళ యొక్క ఓట్ ఎటువైపు అనేది కూడా చెప్పేసింది. ఇంతకీ ఏపీ కనెక్ట్ ఏం చెప్పబోతుంది? ఆ సర్వేలో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఏపీ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో 175 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 25 ఎంపీలకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్ స్టడీ రిపోర్ట్ 2024 వాళ్ళు ఇచ్చేశారు. దానికి సంబంధించి ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒక్కసారి మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళం నుంచి ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు వాళ్ళు చెప్పారు. ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను. శ్రీకాకుళం నుంచి ఏపీ కనెక్ట్ సర్వేలో మొత్తం 10 స్థానాలున్నాయి. 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ 10 అసెంబ్లీ స్థానాలు మనం చూసుకున్నట్టయితే కూటమికి ఎన్ని రాబోతున్నాయి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఫ్యాన్ గుర్తుకి ఎన్ని రాబోతున్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒక్కసారి శ్రీకాకుళాన్ని మనం చూసినట్టయితే శ్రీకాకుళం కూటమి గెలిచే స్థానాలను ఫస్ట్ నేను చెప్తాను. దాని తర్వాత ఫ్యాన్ గుర్తు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం గెలబోతుందో చెప్తాను. కూటమి గెలబోయే స్థానాలు ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, రాజాం అండ్ పాలకొండ. మొత్తంగా చూసినట్టయితే 8 స్థానాలని, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. ఈ 10లో 8 స్థానాలని కూటమి గెలవబోతుంది. 2 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదేంటంటే పలాస అండ్ ఎచ్చెర్ల. మొత్తం శ్రీకాకుళానికి సంబంధించి ఇది రిపోర్టు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 ఉండగా 8 స్థానాలను కూటమి, 2 స్థానాలను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్ సర్వే. నెక్స్ట్ చూద్దాం. శ్రీకాకుళం తర్వాత మనం చూస్తే విజయనగరం జిల్లాలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఈ అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఎన్ని గెలబోతుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలబోతుందో చూద్దాం. ఒకసారి చూసినట్టయితే కూటమికి సంబంధించి ఏపీ కనెక్ట్ విజయనగరంకి సంబంధించి మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. 9లో కూటమి గెలవబోయే స్థానాలు చూసినట్టయితే బొబ్బిలి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట. మొత్తంగా చూసుకున్నట్టయితే 4 స్థానాలు కూటమి గెలవబోతుంది. దాంతో పాటు చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను గెలవబోతుంది. అదేంటంటే కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం. టోటల్గా విజయనగరానికి సంబంధించి ఇది మొత్తం 9 స్థానాల్లో 5 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు ఇక్కడ కూటమి గెలవబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా 9 స్థానాలు, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 ఇక్కడ కూటమి గెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని తర్వాత విజయనగరం తర్వాత మరొక జిల్లాకి వెళ్దాం. అదేంటంటే విశాఖపట్నంకి వద్దాం. విశాఖపట్నంలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. ఈ 15 స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా ఏపీ కనెక్ట్ చెప్పేసింది. ఒకసారి మొత్తం 15 స్థానాలు ఉంటే 12 స్థానాలు ఇక్కడ కూటమి గెలబోతుంది. 3 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. 12 స్థానాలు ఏంటంటే భీమ్లీ, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, దాంతోపాటు గాజువాక, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, దాని తర్వాత చూసుకున్నట్టయితే ఎలమంచిలి, పాయకరావుపేట అండ్ నర్సీపట్నం. టోటల్గా 12 స్థానాలు ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 3 స్థానాలు అవి ఏంటంటే మాడుగుల, దాంతోపాటు అరకు వ్యాలీ అండ్ పాడేరు. మొత్తం 3 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం తర్వాత నేను మరో జిల్లాకి వెళ్ళబోతున్నాను. అదేంటంటే ఈస్ట్ గోదావరికి వస్తున్నాను. ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూస్తే మొత్తం 19 స్థానాలు ఉన్నాయి ఇక్కడ. 19 స్థానాల్లో ఇక్కడ 16 స్థానాలు ఏకంగా కూటమి గెలవబోతుంది. 3 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నిజంగా చూస్తే ఏదైతే గోదావరి జిల్లాలు ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళే అధికారంలోకి రాబోతారు అనేది కూడా నానుడి ఉంది. 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి గోదావరి జిల్లాల నుంచి. ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ
గోదావరి జిల్లాలు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించి ఈస్ట్ గోదావరికి వచ్చాను నేను. మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. 19 స్థానాలలో ఎవరు గెలబోతారో చూద్దాం. పత్తిపాడు కూటమి గెలబోయే స్థానాలను ఒకసారి చూసినట్టయితే పత్తిపాడు, దాంతోపాటు పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట. దాని తర్వాత చూస్తే రాజానగరం కూడా ఇక్కడ కూటమి గెలబోతుంది. రాజమండ్రి సిటీని కూడా కూటమి గెలబోతుంది. రాజమండ్రి రూరల్ ని కూడా కూటమి గెలబోతుంది. జగ్గంపేట. టోటల్ గా ఇవి 16 స్థానాలు. మొత్తం ఈస్ట్ గోదావరిలో 19 ఉండగా 16 స్థానాలను ఇక్కడ కూటమి గెలబోతుంది. 3 స్థానాలు. అదేంటంటే తుని, అనపర్తి అండ్ రంపచోడవరం. మొత్తం 3 స్థానాలను మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇది ఏపీ కనెక్ట్ చెప్తున్న సర్వే. వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం ఇక్కడ వీళ్ళు గెలిచే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే 19 స్థానాలు ఉన్నాయి. ఒకవేళ నేను చెప్పే దాంతో మీరు ఏకీభించకపోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తర్వాత నేను వెళ్తున్నాను వెస్ట్ గోదావరికి. వెస్ట్ గోదావరిలో ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. వెస్ట్ గోదావరికి వచ్చాను. వెస్ట్ గోదావరిలో మొత్తం చూస్తే 15 స్థానాలు. మొత్తం 15 స్థానాలలో ఇక్కడ హోరాహోరీ నడిచింది వెస్ట్ గోదావరికి సంబంధించి. వెస్ట్ గోదావరికి సంబంధించి కూటమి గెలిచే స్థానాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. కూటమి గెలిచే స్థానాలు కొవ్వూరులో కూటమి గెలుస్తుంది. నిడదవోలు కూడా గెలుస్తుంది. ఆచంట, దాంతోపాటు పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సర్వేలు చూసినట్టయితే దెందులూరులో ఇక్కడ టీడీపీకి ఎదురుగాలి వేస్తుందని చెప్పారు. ఇక్కడ చింతమనేని ప్రభాకర్ ఓడిపోబోతున్న పరిస్థితి అని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్పినప్పటికీ కొన్ని సర్వేలు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పారు. బట్ ఏపీ కనెక్ట్ మాత్రం చెప్తుంది దెందులూరును కూడా టీడీపీ గెలుస్తుంది, చింతమనేని ప్రభాకర్ ఇక్కడి నుంచి గెలబోతున్నాడు అని చెప్తుంది. నెక్స్ట్ ఏలూరులో కూడా టీడీపీ గెలబోతుంది. అసెంబ్లీకి సంబంధించి గోపాలపురం టీడీపీ గెలబోతుంది. దాంతోపాటు చింతలపూడి కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా 15 స్థానాలలో టోటల్ గా వెస్ట్ గోదావరికి సంబంధించి 15 స్థానాలలో 14 స్థానాలను కూటమి గెలుచుకోబోతుంది. ఒకే ఒక్క స్థానం పోలవరం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సర్వేలు పోలవరంలో కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అని చెప్పారు. ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెస్ట్ గోదావరికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్తున్న రిజల్ట్ తో మీరు ఏకీభవిస్తున్నారా లేదా మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరి తర్వాత ఏపీ కనెక్ట్ సర్వేలో నేను నెక్స్ట్ జిల్లాకి వెళ్ళబోతున్నాను. అదే కృష్ణా జిల్లా. టోటల్ గా చూస్తే కృష్ణా జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరు గెలబోతున్నారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఈ యొక్క ఏపీ కనెక్ట్ అనే సర్వే. మొత్తం 15 స్థానాలలో 14 స్థానాలని ఏకంగా ఏదైతే కూటమి ఉందో ఇక్కడ గెలవగలిగింది. మొత్తం 15 స్థానాలని 15 స్థానాల్లో 14 స్థానాలను గెలవగలిగింది. ఒకే ఒక్క స్థానాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇంతకీ కూటమి గెలిచిన 14 స్థానాలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. నూజివీడు, దాంతోపాటు గన్నవరం కూడా ఇక్కడ టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ గుడివాడ, దాని తర్వాత కైకలూరు తర్వాత పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, దాంతోపాటు మైలవరం, దాంతోపాటు నందిగామ, జగ్గేపేట, అన్ని స్థానాలు మొత్తం 14 స్థానాలను ఇక్కడ కూటమి గెలవబోతుంది అని చెప్తున్నారు. చాలా సర్వేలు విజయవాడ వెస్ట్ కి సంబంధించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ టీడీపీ గెలబోతుంది, అదే విధంగా ఇక్కడ కూటమి గెలబోతుంది అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకే ఒక్క స్థానం 14లో తిరువూరు ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా విజయనగరం నుంచి దాంతోపాటు శ్రీకాకుళం నుంచి కూడా సైకిల్ ప్రభావం మనకి చాలా ఈజీగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే కూటమి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. క్లీన్ షిప్ దిశగా దూసుకుపోతుంది కూటమి. అన్ని జిల్లాల్లో కూడా తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ముందుకెళ్తుంది కూటమి. ఫ్యాన్ ఏదైతే ఉందో
ఫ్యాన్ తన యొక్క అంత స్పీడ్ లేదు అన్నట్టు చెప్తున్నారు. మొత్తం కృష్ణా జిల్లాకి సంబంధించి మొత్తం 15 స్థానాలలో 14 స్థానాలు ఇక్కడ కూటమి గెలుచుకుంటే ఒకే ఒక స్థానం తిరువూరు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. నిజంగా చాలా సర్వేల్లో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని నేను చాలా సర్వేలు చెప్పాను. కానీ కొన్ని సర్వేలు మాత్రం తిరువూరులో కూడా ఇక్కడ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి తిరువూరుకి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, గుంటూరుకి వస్తున్నాను. గుంటూరుకి సంబంధించి మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. మొత్తం అంటే కోస్టల్ జిల్లాల్లో గుంటూరు అండ్ కృష్ణా ఈ 2 జిల్లాల్లో కూడా కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. విజయవాడ రిజల్ట్ చూసాము, ఇప్పుడు గుంటూరు రిజల్ట్ చూడబోతున్నాము. గుంటూరులో ఎవరు గెలబోతున్నారు, ఎన్ని స్థానాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్ గా 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి గుంటూరుకు సంబంధించి. 17 అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు, కూటమి ఎన్ని గెలబోతుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుంటుందనే చూద్దాం. కూటమి ఒకసారి చూసినట్టయితే పెద్దకూరపాటు కూటమి గెలబోతుంది, తాటికొండ కూటమి గెలబోతుంది, మంగళగిరి కూడా కూటమి గెలుతున్న పరిస్థితి, పొన్నూరు కూటమి గెలుస్తుంది, వేమూరు, రేపల్ల, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినకొండ, గురజాల అండ్ మాచర్ల మొత్తం 15 స్థానాలు. 15 స్థానాలు ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది. 2 స్థానాలు, ఒకటి చూస్తే నర్సరావుపేట, రెండోది బాపట్ల. ఈ 2 స్థానాలు మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. బట్ మొత్తం ఇక్కడ 17 స్థానాల్లో 2 స్థానాల్లో నాకు కొంచెం డౌట్ ఉంది. పెదకూరపాటు తీసుకున్నట్టయితే చాలా ఇక్కడ భాష్యం ప్రవీణ్ వర్సెస్ నంబూరి శంకర్రావు నడుస్తుంది. కానీ కొన్ని సర్వేలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు నేను ఎక్కువగా సర్ప్రైజ్ అయినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందంటే మాచర్ల అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ప్లేస్. ఇక్కడ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తూ వస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం మాచర్లని ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మాచర్ల అండ్ పెద్దకూరపాడుకి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 స్థానాలు నరసరావుపేట అండ్ బాపట్ల. ఇది గుంటూరుకు సంబంధించి మొత్తం సినారియో. మొత్తం 17 స్థానాల్లో 15 కూటమి అండ్ 2 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం ఏపీ కనెక్ట్ లో నెక్స్ట్ జిల్లాకి మనం వెళ్ళినట్టయితే ప్రకాశానికి వద్దాం. ప్రకాశం జిల్లాకి సంబంధించి మనం రిజల్ట్ చెప్పుకుంటున్నాము. ఇక్కడ దీనికి సంబంధించి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. 12 స్థానాలలో ఇక్కడ ఎమ్మెల్యేలైనటువంటి వాళ్ళు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎవరు గెలబోతున్నారు, కూటమికి ఎన్ని రాబోతున్నాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని గెలబోతుంది అనేది ఒకసారి చూద్దాం. కూటమి ఏం గెలబోతుందో ఒకసారి చూసినట్టయితే పరుచూరు కూటమి గెలబోతుంది, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కపురం, గిద్దలూరు, కనిగిరి, దాంతోపాటు ఈ 10 స్థానాలు కనిగిరి, ఈ 10 స్థానాలను కూటమి గెలబోతుంది. 3 స్థానాలు ఏదైతే ఉన్నాయో ఎర్రగొండపాలెం, దర్శి అండ్ మార్కపురం 3 స్థానాలని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాలో మొత్తం 13 స్థానాలు ఉంటే 10 స్థానాలు ఇక్కడ కూటమి గెలబోతుంది. 3 స్థానాలని మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నెల్లూరుకి వద్దాము. నెల్లూరు చూసుకున్నట్టయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హోల్డ్ ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో మొత్తం చూసుకున్నట్టయితే 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరు ఎన్ని గెలిచారు అనేది ఒకసారి చూద్దాం. కూటమి గెలిచే స్థానాలను ఒకసారి చూసినట్టయితే కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, సుల్లూరుపేట అండ్ ఉదయగిరి మొత్తం 10లో 8 స్థానాలను ఇక్కడ కూటమి గెలబోతుంది. అదేవిధంగా 2 స్థానాలు ఉన్నాయి. అవేంటంటే కావలి అండ్ వెంకటగిరి 2 స్థానాలని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. టోటల్ గా ఏపీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ నెల్లూరు తర్వాత వేరే జిల్లాకి వెళ్దాము. అదే కడప జిల్లా మనం నెల్లూరు తర్వాత మనం చూస్తే కడప జిల్లాలో కూడా 10 స్థానాలు ఉన్నాయి. కడప ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. ఆ జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అనుకూలత ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది అనేది ఏపీ కనెక్ట్ అనే సర్వే ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఒకసారి కూటమి గెలిచే స్థానాలు మనం చూసుకున్నట్టయితే కేవలం 4 స్థానాలను ఇక్కడ కూటమి గెలబోతుంది. అది కడప, జమ్మలమడుగు, పొద్దుటూరు అండ్ మైదుకూరు. నెక్స్ట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు 6. ఆ 6 ఏంటంటే బద్వేలు, రాజంపేట, కోడూరు, రాయచోటి, పులివెందుల అండ్ కమలాపురం. మొత్తం కమలాపురం ఇది. కడపకు సంబంధించి మొత్తం 10 స్థానాలలో 4 కూటమి, 6 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నాకు మిగతా స్థానాల మీద అంత డౌట్ లేదు, కానీ కడప అండ్ జమ్మలమడుగు, కడపకు సంబంధించి అండ్ జమ్మలమడుగు సంబంధించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి అని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. బట్ ఏపీ కనెక్ట్ చెప్తుంది ఇక్కడ టీడీపీ గెలబోతుంది. ఇక్కడ కడపని, అదేవిధంగా జమ్మలమడుగుని. మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కడప తర్వాత వేరే జిల్లాకి వెళ్తున్నాను. కడప తర్వాత కర్నూలుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే, కర్నూలుకు సంబంధించి మనం చూస్తే టోటల్గా మొత్తం ఇక్కడ చూసినట్టయితే 14 స్థానాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ స్థానాలలో కూటమి ఎన్ని గెలబోతుంది, అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకోబోతుంది అనేది చూద్దాం. ఒకసారి కూటమికి సంబంధించి చూసినట్టయితే ఆళ్లగడ్డ, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మెనుగూరు అండ్ ఆలేరు. కేవలం 6 స్థానాలు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ఏకంగా 8 స్థానాలను గెలబోతుంది. అదేంటంటే శ్రీశైలం, నందికొట్కూర్, నంద్యాల, బనగానపల్లె, డోన్, పత్తికొండ, మంత్రాలయం అండ్ ఆదోని. ఇది కర్నూలుకు సంబంధించి ఎవరు గెలబోతారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఒకటి మాత్రం డౌట్ ఉంది. ఆళ్లగడ్డకి సంబంధించి ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియకి అక్కడ ఎదురుగాలి వేస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. అక్కడ తను గెలిచే పరిస్థితి లేదని కూడా చెప్పాయి. బట్ ఏపీ కనెక్ట్ మాత్రం చెప్తుంది ఇక్కడ ఆళ్లగడ్డను కూడా ఇక్కడ టీడీపీ గెలుస్తుందని. మీరేమనుకుంటున్నారు అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏపీ కనెక్ట్ చూస్తే నెక్స్ట్ అనంతపూర్కి సంబంధించి మనం రిజల్ట్ చూద్దాము. అనంతపూర్కి సంబంధించి రిజల్ట్ చూసినట్టయితే మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాలలో కూటమి ఎన్ని గెలబోతుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలబోతుందో కూడా ఒకసారి చూద్దాం. కూటమి గెలిచే స్థానాలు ఫస్ట్ చెప్తాను. రాయదుర్గ్, దాంతోపాటు ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గ్, రాప్తాడు, హిందూపురం, పెనుగొండ అండ్ పుట్టపర్తి. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు చెప్తున్నాను. గుంతకల్లు, మడకసిర, ధర్మవరం అండ్ కదిరి. టోటల్గా 14 అసెంబ్లీ స్థానాలలో ఏకంగా 10 స్థానాలను ఇక్కడ టీడీపీ గెలబోతుంది. కేవలం 4 స్థానాలని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నేను చెప్పిన రిజల్ట్ తో మీరు ఏకీభవించబోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది అనంతపూర్కి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. అనంతపూర్ తర్వాత చిత్తూరులో కూడా మొత్తం చూసుకున్నట్టయితే 14 స్థానాలు ఉన్నాయి. చిత్తూరులో 14 స్థానాల్లో ఎవరు గెలబోతారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఏపీ కనెక్ట్. ఇప్పుడు కూటమి గెలిచే స్థానాలను చూద్దాం. కూటమి గెలిచే స్థానాలను చూస్తే తంబాలపల్లె, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమలేర్, కుప్పం. నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు మదనపల్లి, పొంగనూరు, చంద్రగిరి, సత్యవేడు అండ్ గంగాధర నెల్లూరు. మొత్తం 14 స్థానాలలో 9 స్థానాలు ఇక్కడ 9 స్థానాలని కూటమి గెలుచుకోబోతుండగా ఇక్కడ 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇది టోటల్గా 175 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఎవరు గెలబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఏపీ కనెక్ట్ ఏం చెప్పిందంటే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరు గెలబోతారు అనేది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పారు. ఒక్కసారి 25 పార్లమెంటులో ఎవరు గెలబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి లోక్సభ మొత్తం 25 ఉన్నాయి. మొత్తం 25 లోక్సభల్లో కూటమి గెలిచే స్థానాలను ఒకసారి చూసినట్టయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపూర్, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్ అండ్ హిందూపూర్. మొత్తం ఏకంగా 20 స్థానాలని లోక్సభకు సంబంధించి మొత్తం 20 స్థానాలని ఇక్కడ కూటమి గెలబోతుంది. కేవలం 5 పార్లమెంట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అరకు, కడప, రాజంపేట, నంద్యాల, కర్నూలు. మీరేం చెప్తారు? టోటల్ గా దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఏదన్నా స్థానాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పటి వరకు టోటల్ గా 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంటుల్లో
ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అని చెప్పాను. టోటల్ నెంబర్ చెప్పబోతుంది ఏపీ కనెక్ట్. ఆ నంబర్ ఏంటి, ఎవరు గెలబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూద్దాం. లాస్ట్ చూస్తే టోటల్ గా ఏపీ కనెక్ట్ ఏం చెప్తుందంటే 130 ఎమ్మెల్యేల స్థానాలను ఇక్కడ కూటమి గెలవబోతుంది అని చెప్తున్నారు. 130 స్థానాలని ఇక్కడ ఎమ్మెల్యేలను ఇక్కడ కూటమి గెలబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45 స్థానాలను మాత్రమే దక్కించుకోబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతో పాటు కూటమికి సంబంధించి ఎంపీల సంఖ్య వస్తే 20 స్థానాలని ఇక్కడ ఏపీ కనెక్ట్ కూటమి గెలుచుకోబోతుంది. కేవలం 5 స్థానాలను మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. ఓకే, ఏపీ కనెక్ట్ చెప్తున్న సర్వేతో మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారా, తక్కువ వస్తాయి అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏపీ కనెక్ట్ ఓట్ షేర్ కూడా చెప్పింది. ఓట్ షేర్ కి సంబంధించి మొత్తం ఓట్ షేర్ ఎంత రాబోతుంది, కూటమికి ఎంత ఓట్ షేర్ రాబోతుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓట్ షేర్ రాబోతుందని కూడా వాళ్ళ క్లారిటీగా చెప్పారు. ఒకసారి ఓట్ షేర్ చూద్దాం. ఓట్ షేర్ చూసుకున్నట్టయితే కూటమికి 51% ఓట్ షేర్ రాబోతుంది కూటమికి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 5%, ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. 2019తో పోల్చుకుంటే కూడా హ్యూజ్ మార్జిన్ అని చెప్పొచ్చు. ఎక్కువ ఓట్ షేర్ కూటమి సాధించింది. 51% ఓట్ షేర్తో కూటమి ఓట్లు సాధించింది. అందుకోసమే కూటమి ఎంత ఓట్ షేర్తో అధికారాన్ని చేజిక్కించుకుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్ అనే సర్వే. ఒకే ఒక్క రోజు కేవలం 24 గంటల టైం మాత్రమే ఉంది ఏపీ ఎలక్షన్స్ కి. ఈ టైంలో ఏపీ కనెక్ట్ ఇస్తున్న ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రజలకు కనెక్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. 130 స్థానాలలో ఇక్కడ కూటమి గెలబోతుంది. ఇక్కడ నెక్స్ట్ 20 స్థానాలని పార్లమెంట్ స్థానాలను కూటమి గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది. చూద్దాం. కేవలం 24 గంటల టైం ఉంది. ఈ సర్వేలన్నీ నిజమవుతాయా లేదా సర్వేలు తలకిందులవుతాయా తెలియాలంటే మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.